నమస్కారం. మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి సంపదుంది కదా, దీన్ని మనం ఎలా పంచుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ఒక చాలా ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందంలో మన భారతదేశం ఒక పెద్ద అడుగు ముందుకేసింది. ఈరోజు మనం దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలు మనం ఈరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, భారతదేశం మొదటిసారిగా నగోయా ప్రోటోకాల్ అనే దానిమీద తన జాతీయ నివేదికను సబ్మిట్ చేసింది. ఇది మామూలు విషయం కాదండోయ్. మన జీవ వైవిధ్య పరిరక్షణలో ఒక చాలా కీలకమైన మైలురాయి అని చెప్పొచ్చు. సరే, ఈరోజు మన చర్చలో ఏమేముంటాయో ఒకసారి చూద్దాం. ముందుగా భారతదేశం సాధించిన ఈ మైలురాయి ఏంటో చూద్దాం. ఆ తర్వాత అసలీ నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి, దీని కథేంటి, తర్వాత మన దేశం దీన్ని ఎలా అమలు చేస్తోంది, మరి లాస్ట్లో ఈ రిపోర్ట్ వల్ల మనకు ప్రపంచానికి ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి భాగానికొచ్చేద్దాం. భారతదేశం సాధించిన ఈ జీవ వైవిధ్య మైలురాయి, అసలు ఈ రిపోర్ట్ సంగతేంటో కొంచెం లోతుగా చూద్దాం పదండి. ఓకే, ఈ రిపోర్ట్ వివరాలు చూస్తే దీన్ని మన పర్యావరణ మంత్రిత్వశాఖ, అలాగే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ కలిసి సబ్మిట్ చేశాయి. ఇది నవంబర్ 2017 నుంచి డిసెంబర్ 2025 వరకు, అంటే దాదాపు ఓ 8 ఏళ్ల కాలానికి సంబంధించినది. అంటే ఈ టైంలో మనం ఏం సాధించామో చూపిస్తుంది. ఇది జస్ట్ ఒక రూల్, అంటే ఆర్టికల్ 29 ఫాలో అవ్వడం మాత్రమే కాదు, మన దేశం పెట్టుకున్న సొంత బయోడైవర్సిటీ టార్గెట్స్ను రీచ్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సరే, మనం ఇందాకటి నుంచి నగోయా ప్రోటోకాల్ అంటున్నాం కదా, అసలు ఏంటిది? దీని వెనకున్న అసలు ఐడియా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ ఐడియా ఉంది. అదే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. అంటే వనరులను వాడుకోవడం, దానివల్ల వచ్చే లాభాలను పంచుకోవడం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదైనా ఒక ఫార్మా కంపెనీ ఒక అడవిలో దొరికే ఔషధ మొక్కను వాడుకుని ఒక కొత్త మందు తయారుచేసిందనుకోండి, దానివల్ల వాళ్లకి కోట్లొస్తాయి. మరి ఆ మొక్కను 100 ఏళ్లుగా కాపాడుతూ వస్తున్న గిరిజనుల సంగతేంటి? వాళ్లకి కూడా ఆ లాభాల్లో వాటా ఇవ్వాలి. అదే ఈ సూత్రం. అంటే ఇది కేవలం చెట్లను, పుట్టలను, జంతువులను కాపాడదాం అని చెప్పడం మాత్రమే కాదు, అంతకు మించి ప్రకృతి నుంచి తీసుకున్న వాటిని కమర్షియల్గా, అంటే వ్యాపారం కోసం వాడినప్పుడు అప్పుడు రూల్సేంటి, బాధ్యతలేంటి అనేది ఈ ప్రోటోకాల్ క్లియర్గా చెబుతుంది. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వొద్దు. ఈ జీవ వైవిధ్య ఒప్పందంలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. మొదటిది కార్టెజీనా ప్రోటోకాల్. ఇది బయోసేఫ్టీ గురించి, అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్, అంటే జీఎంఓల వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటుంది. ఇక రెండోది మనం మాట్లాడుకుంటున్న నగోయా ప్రోటోకాల్. దీని ఫోకస్ అంతా వనరుల వాడకం, లాభాల పంపకం మీదే. అయితే ఈ ప్రోటోకాల్స్ అన్నీ రాత్రికి రాత్రే పుట్టుకురాలేదు కదా. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఆ ప్రయాణం ఎక్కడ, ఎలా మొదలైందో ఓసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఈ కథ మొదలైంది 1992లో రియో ఎర్త్ సమ్మిట్లో. అక్కడే ప్రపంచ దేశాలన్నీ కలిసి జీవ వైవిధ్యాన్ని కాపాడాలని ఒక ఒప్పందానికొచ్చాయి. మన భారతదేశం కూడా 1994లోనే దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత 2003లో బయోసేఫ్టీ కోసం కార్టెజీనా ప్రోటోకాల్ వచ్చింది. చివరిగా 2014లో మనం మాట్లాడుకుంటున్న ఈ నగోయా ప్రోటోకాల్ అమల్లోకొచ్చింది. చూసారా స్టెప్ బై స్టెప్ ఎలా డెవలప్ అయ్యిందో? ఆ మెయిన్ ఒప్పందం యొక్క 3 ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, 1 మన దగ్గరున్న జీవ వనరులను ఇష్టమొచ్చినట్టు వాడకూడదు. 2 వాటిని జాగ్రత్తగా, సస్టైనబుల్గా వాడాలి. ఇక 3 చాలా ముఖ్యమైనది, ఈ వనరులను కాపాడుతున్న స్థానిక ప్రజలకు తగిన ప్రతిఫలం ఇవ్వాలి. ఓకే, అంతర్జాతీయంగా ఒప్పందాలు చేసుకున్నాం, అంతా బానే ఉంది. కాని మన భారతదేశం దీని నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఎలా అమలు చేస్తోంది? మన దగ్గరున్న సిస్టమేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఈ మొత్తం వ్యవహారానికి బ్యాక్బోన్ లాంటిది ఒక చట్టం. అదే బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. ఈ చట్టం ప్రకారమే అన్నీ జరుగుతాయి. ఈ చట్టాన్ని అమలు చేయటానికి మనవాళ్లు ఒక మంచి 3 టైర్ సిస్టమ్ను పెట్టారు. అంటే 3 లెవెల్స్లో పని జరుగుతుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, అంటే ఎన్బీఏ ఉంటుంది. స్టేట్ లెవెల్లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్, ఎస్బీబీలు ఉంటాయి. ఇక లోకల్ లెవెల్లో, అంటే ప్రతి గ్రామంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు, బీఎంసీలుంటాయి. అంటే పవర్ అనేది వికేంద్రీకరించబడిందన్నమాట. అసలు ఈ సిస్టమ్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది నేషనల్, స్టేట్ ఇంకా లోకల్ లెవెల్స్లో అందరూ కలిసి పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఢిల్లీలో తీసుకున్న నిర్ణయం
ఓ మారుమూల గ్రామంలో అమలు కావడానికి ఈ వ్యవస్థ చాలా హెల్ప్ చేస్తుంది. అదే దీని స్పెషాలిటీ. సరే, ఇప్పటిదాకా అంతా చూసాం. ఇప్పుడు ఫైనల్గా ఈ రిపోర్ట్ సబ్మిట్ చేయడం వల్ల మనకు, ప్రపంచానికి కలిగే మేలు ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకొని ముగిద్దాం. సో ఈ రిపోర్టు ఎందుకు అంత ముఖ్యమంటే, 1. కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ లాంటి ప్రపంచ లక్ష్యాలకు మనవంతు సాయం చేసినట్టు అవుతుంది. 2. మన దేశంలో ఉన్న గిరిజనులకు, స్థానిక ప్రజలకు వాళ్లకు రావాల్సిన లాభాలు సరిగ్గా అందేలా చూస్తుంది. 3. మన అపారమైన జీవ సంపదను కాపాడుకోవడానికి మన చట్టాలను మరింత బలంగా చేస్తుంది. చివరిగా అంతర్జాతీయంగా మనమిచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టు అవుతుంది. మొత్తానికి ఈ ప్రోటోకాల్, ఈ చట్టాలన్నీ ఒక మంచి దారిని చూపిస్తున్నాయి. కాని ఇక్కడొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. ప్రకృతి నుంచి మనం తీసుకునే లాభాలను కేవలం సస్టైనబుల్గా వాడటమే కాదు, వాటిని నిజంగా, న్యాయంగా, అందరికీ సమానంగా పంచడం ఎలా సాధ్యం? ఇది మన ముందున్న అతిపెద్ద సవాలు.